వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ముగిసిన టీటీడీ ధార్మిక కార్యక్రమాలు. దామోదరం సంజీవయ్య సేవలు చిరస్మరణీయం. కలెక్టర్ రాజకుమారి. ఎన్డీబీ రోడ్డు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. సుల్తాన్బాద్ కోర్టులో న్యాయవాదుల విధుల బహిష్కరణ. మినీ లారీ యూనియన్ కార్యాలయంలో 36వ జాతీయ రోడ్డు భద్రతా అవగాహన సదస్సు. ఆర్టీఓ భరత్ చవాన్. ఎన్ని బస్సులు వచ్చినా ఆగడం లేదు, ఫ్రీ బస్ పెడితేనే మీకు ఓట్లు వేస్తామని అన్న మహిళ ఆగ్రహం. ఇక వివరాల్లోకి వెళ్తే, రైతులు పశు వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని జిల్లా పశు వైద్య అధికారి డాక్టర్ వై రాధాకిషన్ రైతులకు సూచించారు. శుక్రవారం మండలంలోని ఈరవెన్ను గ్రామంలో పశుగాన అభివృద్ధి సంస్థ పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం దూడల ప్రదర్శన నిర్వహించారు. 48 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రాధాకిషన్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. రైతులు గోపాల సేవ మిత్రులను వినియోగించుకోవాలని అన్నారు. వ్యవసాయానికి అనుసంధానంగా పాడి పరిశ్రమను పెంపొందించుకోవాలని సూచించారు. ఉత్తమ పాడి రైతులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పశుగాన అభివృద్ధి సంస్థ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యనిర్వహణ అధికారి డాక్టర్ వీరమణి, రఘుబాబు, మండల పశు వైద్య అధికారులు డాక్టర్ బి అశోక్ రెడ్డి, రమ్య, మల్కాపూర్ పశు వైద్య అధికారి అవినాష్, గోపాలమిత్ర సూపర్వైజర్ రాజేశ్వరరావు, గోపాలమిత్రులు రాగిరి సమ్మయ్య, వెంకటయ్య, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత మీరు రైతులకి వెళ్ళి కూడా ఒకరిద్దరు మాట్లాడండి. ఈరోజు ఈరవెన్ని గ్రామంలో మరి గోపాలమిత్ర క్యాండిడేట్స్ మరి క్యాండిడేట్స్ మరి డిపార్ట్మెంట్ అందరం కలిసి మరి చక్కని కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పిల్లలు అందరూ చూసి మీరు కూడా ఒక ఎంకరేజ్మెంట్ లాగా మోటివేషన్ లాగా ఉండాలని చెప్పి మన ఏడీ గారు దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. మీరు కూడా ఎదకొచ్చిన పశువులన్నింటినీ మరి సంబంధిత గోపాలమిత్ర ద్వారా మీరు ఈ సూదులు వేయించుకొని ఇలాంటి కాపును మీరు ఉత్పత్తి చేసే అవకాశం మీకు వస్తుంది. మీకు కూడా అందరికీ ఇది ఎగ్జాంపుల్గా మీకు తెలిసిపోతుంది. మరి దూడలు పుట్టగానే సంబరం కాకుండా ఆ దూడలు పుట్టి వెంటనే ముఖ్యంగా దూడలు మనకు ఈ నట్టల బెడద ఎక్కువ ఉంటుంది. వెంటనే నట్టల మందు కూడా వేయించుకోవాలి. అది మన ఏడీ గారు ఇస్తారు. అదేవిధంగా ఈ బలాన్ని కూడా మందు ఇచ్చింది కూడా తాగేయండి. అంటే ఇటువంటి కార్యక్రమాలు ఏంటంటే గ్రామంలో ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకు కూడా ఒక రకంగా ఉత్తేజం, ఒక రకంగా మోటివేషన్ లాగా ఉంటుందని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఇది పశుగణ అభివృద్ధి సంస్థ ఒకప్పటికి ఇప్పటికీ చాలా అభివృద్ధి చెందింది. గోపాలమిత్ర వాళ్ళు గ్యారంటీగా వాళ్ళు ఇంటింటికి వచ్చి సేవ చేస్తున్నారు. మీకు కొన్ని అపోహలు ఉండవచ్చు. ఏది కొన్నిసార్లు వచ్చిన పశువులు ఎదసూది వేసినప్పుడు కూడా కొన్ని కట్టట్లేదు చెప్పి దానిలో కారణాలు చాలా ఉన్నాయి. ఎప్పుడు ఏంటంటే మనం గర్భంలో అండం బయటికి రిలీజ్ అయ్యి ఆ గర్భంలో అండం ఉన్నప్పుడే మనం వేసిన ఈ సూది అనేది ఈ కణాలు పనిచేస్తాయి. అందులో ఏ కొద్దిగా తేడా ఉన్నా కూడా పనిచేయదు. దానికి రకరకాల రుగ్మతలు జబ్బులు ఉండడం వల్ల కూడా దానికి కట్టడానికి అవకాశం లేవు. ఏదైనా గర్భంలో చీమున్నా లేదా గర్భంలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ ఆ గర్భాన్ని మనం కడిగించుకొని గర్భంలో ఉన్న కొన్ని మందులు వాడి అప్పుడు మనం ఏదో సూది వేసుకున్నట్లయితే తప్పనిసరిగా కడుతుంది. కొన్ని హార్మోనల్ డిఫెక్ట్ వల్ల కూడా కొన్ని ఈ ఎద లక్షణాలు మనకు ఉన్నప్పుడు మనం ఇంజెక్షన్ చేసినా కూడా కట్టడానికి అవకాశం లేదు. ఏదేమైనా వీళ్ళు ఈ ఎదసూదితో పాటు దానిలో ఉన్న ఏదైనా రుగ్మతలను ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫస్ట్ ఆ పశువుకు మనం ట్రీట్మెంట్ చేసి మీరు ఎదకు తెప్పించి వచ్చినప్పుడు మీరు ఇంజెక్షన్ ఇచ్చినట్లయితే తప్పనిసరిగా సూడయ్యే అవకాశం ఉంది. మరి ఇలాంటి కార్యక్రమాలు నిజంగా మన ఏడీ గారు మరి గోపాలమిత్ర సూపర్వైజర్లు ఆధ్వర్యంలో దాదాపు మన జిల్లాలనే దాదాపు 30 రావడం కొద్దిగా ఆలస్యమైంది. మీరు మరోలా భావించకండి, నేను కొద్దిగా వేరే పని మీద పోవాల్సి వచ్చింది. కానీ ఈ కార్యక్రమానికి నాకు ఇక్కడికి ఆహ్వానించి
ఈ అవకాశం ఇచ్చిన ఏడీ గారికి, సూపర్వైజర్లు, గోపాలమిత్రులందరికీ, మీ గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సిఐడిలోని ఫింగర్ ప్రింట్స్ బ్యూరో విభాగం నుండి వచ్చిన 5 ఫింగర్ ప్రింట్స్ లైవ్ స్కానర్స్ను, 8 మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ పరికరాలను శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా పలు పోలీస్ అధికారులకు, సిబ్బందికి వాటి వినియోగంపై ఫింగర్ ప్రింట్స్ పోలీస్ అధికారులతో కలిసి పలు సూచనలు చేశారు. ఈ పరికరాల వినియోగంపై అవగాహన కల్పించి అందజేశారు. మేడారం మినీ జాతరకు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ తల్లులను దర్శించుకున్నారు. వీరిని పూజారుల సంఘం మర్యాదపూర్వకంగా స్వాగతం పలుకుతూ డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. కలెక్టర్ మాట్లాడుతూ 25 లక్షల మంది పైగా భక్తులు తల్లులను దర్శించుకున్నట్లు తెలియజేశారు. వీరికి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశామని, గత ప్రభుత్వాల కంటే భిన్నంగా భక్తులు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశామని చెప్పారు. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. మనకి ఈ సంవత్సరం 2025 మినీ మేడారం జాతర అన్ని ఏర్పాట్లతో ఒక సందడి వాతావరణంతో జరుగుతున్నది. భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి ఉన్నారు. దాదాపు ఆన్ యావరేజ్ రోజుకి 1 లక్ష వరకు రీచ్ అవుతున్నారు. ఎస్పెషల్లీ హాలిడేస్ లో సాటర్డే, సండే దాంట్లో కూడా చాలా ఎక్కువగా భక్తులు వచ్చి ఉన్నారు. ఈ మనకి 15th రోజున మినీ మేడారం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ సండే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మంది వచ్చేలాగా, భక్తులు వచ్చేలాగా ఛాన్స్ ఉంది. దానికి తగిన అన్ని ఏర్పాట్లను కూడా చేసి ఉండడం జరిగింది. ప్రాపర్ గా క్యూ లైన్ వెళ్ళడానికి క్యూ లైన్ మేనేజ్మెంట్, పైన షేడ్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్స్, టాయిలెట్స్, చంపనవాగు దగ్గర షవర్ ట్యాప్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్, మిస్సింగ్ పర్సన్ క్యాంప్స్, దీంతో పాటు పోలీస్ సిబ్బంది ద్వారా కూడా మనకి క్రౌడ్ కంట్రోల్, ట్రాఫిక్ మూవ్మెంట్, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, పార్కింగ్ ఏరియాస్, ఇట్లాంటి ప్రతి ఒక్క అంశాన్ని కూలంకుషంగా మనము మల్టిపుల్ రౌండ్స్ డిస్కషన్ చేసి ఈ అరేంజ్మెంట్స్ అన్నిటినీ చేయడం జరిగింది. ఈ ఎంటైర్ అరేంజ్మెంట్స్ కి చాలా శ్రమపడిన అందరూ అధికారిక యంత్రాంగం, 100% కోఆపరేషన్ ఇచ్చిన ఎండోమెంట్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ,
సంజమాలలో ఎన్డీబీ రోడ్డు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముదిగేడు సంచిమాల వరకు 6 కిలోమీటర్ల మేర 12.58 కోట్ల నిధులతో 2 వరుసల ఎన్డీబీ రోడ్డు రహదారి 3 నెలల కాల పరిమితిలో రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించిన మంత్రి వైసీపీ ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఎన్డీబీ రోడ్ల పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3000 కిలోమీటర్లు ఎన్డీబీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1080 కోట్లతో గతంలో గుంతలేని రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. నేడు చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తున్న పారిశ్రామికవేత్తలు త్వరలో పేదలకు ఇళ్ల పట్టాలు, రైతులకు అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం అమలు చేస్తామని అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా విడతల వారీగా చంద్రబాబు ఆధ్వర్యంలో పూర్తి చేస్తామని అన్నారు. నంద్యాల జిల్లా సంచమాల ఎన్డీబీ క్షేరభద్రాద్రియాం శ్రీరంగదానేశ్వరీం దాసీభూతవసుదేవం సాంబోకైకదే పాకురాం శ్రీమన్మంతకరా బ్రహ్మేంద్రగంధాద్రాం స్వాం త్రైలోక్యకుటుంబినీం సరస్యాం. ఆరు సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ ముదిగేడు సంజామలకు సంబంధించినటువంటి రహదారి ఏదైతే ఉందో దాదాపుగా 6 కిలోమీటర్లు. ఈ 6 కిలోమీటర్లకు గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2019 సంవత్సరం ఫిబ్రవరి నెలలో 12.5 కోట్ల రూపాయలకు దాదాపుగా శాంక్షన్ తీసుకురావడం జరిగింది. అప్పటికే ఎన్నికలు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మళ్ళీ తీసుకొని క్యాన్సిల్ చేసుకుంటూ మళ్ళీ అక్కడ టెండర్లు పిలవడం జరిగింది. తర్వాత కూడా ఆ ప్రభుత్వంలో పిలిచిన తర్వాత ఆ ప్రభుత్వ నిర్ణయాలతో కాంట్రాక్టర్లందరూ కూడా భయపడి ఎవరు కూడా ముందుకు రాకపోవడం వల్ల ఏవైతే ఈ యొక్క ఎన్డీబీవే కదా, అది ఎన్డీబీ నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ తరఫు నుంచి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ తరఫు నుంచి కాంట్రాక్టర్లు అందరినీ కూడా R&B మంత్రిగా నేను, మా సెక్రటరీ గారు, ఈఎన్సీ గారు అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా వారిని పిలిపించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తాము, బిల్లులు ఇవ్వడం జరుగుతుంది, ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు పనులు చేయాలి అని చెప్పేసి ఈ యొక్క ఎన్డీబీ వర్కులందరినీ కూడా కాంట్రాక్టర్లను కన్విన్స్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఈ బ్యాంకు కింద వచ్చినటువంటి నిధులు అందరూ కాంట్రాక్టర్లకు ఒక భరోసా కూడా మా ముఖ్యమంత్రి గారితో ఇప్పించడము, గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇప్పించిన తర్వాత ఇప్పుడిప్పుడే పనులు మొదలు పెడతా ఉన్నారు. ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా ఈ ముదిగేడు సంజామల గ్రామంలో రస్తాలు నడవాలంటే కూడా ప్రయాణికులకు అందరికీ ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్య నీడలు, అక్కడ గత శాసనసభ్యుడి యొక్క అసమర్థత వలన ఈరోజు ఈ యొక్క డెవలప్మెంట్ కూడా రోడ్లవన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మళ్ళీ నా చేతుల మీద ఆ రోజు శాంక్షన్ చేసింది మేమే, ప్రపోజల్ తెచ్చింది మేమే, మళ్ళీ ఇదే రోజు ఆ ప్రభుత్వంలో ఈరోజు ఈ యొక్క కాంట్రాక్ట్ చేసిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టి 3 నెలల లోపల కంప్లీట్ చేయాలని చెప్పి వారికి తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఎంత తొందరలో వీలైతే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఈ యొక్క రోడ్డును కూడా ఈ ముదిగేడు ఈ సంజామల ప్రజలకు తొందరగానే కంప్లీట్ చేసి వారికి అంకితం చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతర్జాతీయ కరాటే పోటీలలో పతకాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించిన మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ఇటీవల హైదరాబాద్లోని ఎల్బీ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన మార్షల్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ కరాటే పోటీలలో గ్లోబల్ షోటాఖాన్ కరాటే ఇండియా మాస్టర్ ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఎస్కే షాదుల్లా బాబా, జున్ను, కావ్య, సన్నిహిత, హుమేరా, తస్లీం, సిహెచ్ ఆదిత్య వర్ధన్, సిహెచ్ సాయి చరణ్లు గోల్డ్ మరియు సిల్వర్ మెడల్స్ సాధించిన విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మాజీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు.
అదేవిధంగా సిల్వర్ మెడల్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ చైర్మన్ గారు, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముజాహిద్ హుసేన్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు చైర్మన్ ఉప్పు శ్రీనివాస్ గారు, అదేవిధంగా జగదుల ప్రాంతానికి చెందిన ప్రజా నాయకులు దళిత నాయకుడు అంబాల స్వామి గారు, అదేవిధంగా మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి గారికి ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. పిఠాపురం పట్టణం శ్రీ కుంతి మాధవస్వామి వారి హుండీ లెక్కింపు దేవాదాయ ధర్మదాయ శాఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫణీంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారి నున్న శ్రీరాములు అధ్యక్షతన హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం భక్త బృందం సభ్యులు భక్తుల సమక్షంలో తెరిచి లెక్కించారు. కిందటి సంవత్సరం ఆదాయం 2,87,880 రూపాయలు వచ్చింది అని, ఈ సంవత్సరం హుండీ ఆదాయం 2,71,495 రూపాయలు వచ్చిందని, ఈ సంవత్సరం ఆదాయం బాగా తక్కువ వచ్చిందని, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం రోజులు తక్కువ అని తెలిపారు. ఏవో బాబు పూర్తిగానే దాచుకున్నాడండి. శ్రీ స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న కళ్యాణ మహోత్సవం సందర్భంగా 6వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగినవి. ఈ కార్యక్రమానికి చేసిన భక్తులు, భక్త బృందం సభ్యులు, మిగిలిన ఇతర గ్రామాల నుంచి వచ్చిన భక్తులు హుండీలో వేసిన డబ్బుల ద్వారా ఈరోజు కౌంటింగ్ చేయగా 2,71,000 రూపాయల ఆదాయం వచ్చింది. గతంలో 2,80,000 రూపాయలు ఆదాయం వచ్చినది. కాబట్టి తమకు సవినయంగా తెలియపరుచుకుంటున్నాం. రాష్ట్రంలో తెలుగుదేశం క్యాడర్లో అత్యంత ఉన్నత స్థానంలో ఉన్న సీనియర్ మంత్రి కింజారాపు అచ్చెన్నాయుడు కోనసీమ ప్రాంతంలో ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచార కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతున్న సందర్భంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించకపోవడంతో జన సైనికులు తీవ్రంగా స్పందిస్తూ మంత్రిని నిలదీశారు. ఆ తర్వాత దాన్ని సర్ది చెప్పిన మంత్రి, ఇలా ఉంటుంది పవన్ కళ్యాణ్పై జన సైనికులకు ఉన్న అభిమానం, గౌరవం. కోనసీమ అంటే మజాక ఏమండి మంత్రి, ఇది కోనసీమ బిడ్డ, జనసేన అడ్డ, ఇది కాస్త నిజమే అని అన్నారు. ఎన్డీఏ పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు లేకుండా ఎన్డీఏ పార్టీ అది కాదు కదా. ఎన్డీఏ పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు లేకుండా కూర్చో మీరు కూర్చోండి రాంబాబు, నువ్వు కూర్చో, ఎమ్మెల్యే కూర్చో. మీరు వేరేగా అర్థం చేసుకోవక్కర్లేదు. ఎన్డీఏ పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారిని మొదటి నుంచి చెప్తున్నాను. ప్రతి విషయంలో ఇప్పుడే చెప్పారు. కూర్చో. జల్ జీవన్ మిషన్ మళ్ళీ బతికిందంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి. మళ్ళీ విశాఖ ఉక్కుకి డబ్బులు ఇచ్చారంటే
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, ఎన్డీఏ ప్రభుత్వం కృషి. ప్రతి దాంట్లో వీళ్ళు కృషి వల్లే వచ్చింది తప్ప ఏదో ఒక్కరి వల్ల ఏది జరగదు. 3 పార్టీలు చాలా చక్కగా కుప్పం కొత్తపేట నేతాజీ రోడ్డు 13వ వార్డు మరియు 15 వార్డులోని వినాయక గుడి నుండి మార్కెట్ కాంప్లెక్స్ వరకు డ్రైనేజీ చెత్త నిండిపోవడంతో మురికి నీళ్లు రోడ్డు మీద ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకుని వెళ్లడంతో వెంటనే స్పందించి పారిశుద్ధ్య పనులను చేపట్టడం జరిగింది. వెంటనే స్పందించిన పారిశుద్ధ్య పనులకు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ మరియు కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ కి కొత్తపేట ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, బూత్ ఇన్ఛార్జ్ ఎంకే మణి, వరదరాజులు, మహేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. టేబుల్ ఎత్తేయండి ఆ పక్కల. ఆలమూరు మండలంలో పలు గ్రామాలు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని పెద్దపల్ల గ్రామ సెక్రటరీ వేణి నిర్వహించారు. ముందుగా ప్రతిజ్ఞ చేయించి పలు సూచనలు ఇచ్చారు. గ్రామాల శుభ్రత, గోడలపైన, టెర్రస్లపైన పిచ్చి మొక్కలను పీకే శుభ్రం చేసుకోవాలి. శ్రమ ద్వారా చెత్త దిబ్బలను శుభ్రపరిచి ఆ ప్రదేశంలో చెత్తను వేయకుండా ఉండుటకు వన మహోత్సవం వంటి ప్రదేశాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పలు చోట్ల అవగాహన సదస్సును కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సత్యశ్రీ మోహర్ ప్రసాద్, గరపాటి శ్రీనివాస్, ఉపాధ్యాయులు ఏఎన్ఎం ఆశా వర్కర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి అయిపోయిందండి. చేస్తున్నాం, మాట్లాడారు రికార్డ్ అయిపోతా. ఓకే అండి. మేము అడిగామా, ఫ్రీ బస్ పెడితేనే మీకు ఓట్లు వేస్తామని అంటూ మహిళ ఆగ్రహం. 2 గంటలు నిల్చున్నా ఎన్ని బస్సులు వచ్చినా ఆగడం లేదు. ఫ్రీ బస్సు వల్ల ఎవరికి మేలు జరుగుతుందని బూతులు. రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్ వద్ద బస్సు ఆపేందుకు 2 గంటలు ప్రయత్నం చేసిన ఒక బస్సు కూడా ఆపకపోవడంతో ఆ మహిళ అర్ధ కిలోమీటర్ దూరంలో ఉన్న మంచాల మండల ఆఫీస్ వద్దకు బస్సు ఎక్కేందుకు నడుచుకుంటూ వచ్చింది. కొద్దిసేపటి తర్వాత వచ్చి బస్సు ఎక్కి డ్రైవర్ను నిలదీసింది. పెట్టాలి బస్సు ఫిరి ఎందుకు ఓడబెట్టమన్నాడు? చెప్పండి. మేము అడిగాము, మాకు బస్సు ఫిరి పెట్టాయో మీకు ఓటేస్తామని. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాడా? ఎంత గంట చేపు నేను ఆడికెళ్ళి నడుచుకుంటూ వచ్చి ఆపలేరని, నేను అర్జెంట్ పోయేది ఉందని. ఈ బాడకాలు బస్సు ఈ ఫిరి ఇది తీసేయాలి. ఒక రోజు తిరుగుతా కొలుపులు వస్తాలకే మంచిగా ఉంది. ఇది మేము వెళ్ళడానికి ఒక నాడు పోతాలకు మాకేమన్నా రోజు పోని ఏదన్నా అవసరం ఉంటేనే పోతాము. బస్సు పాడుకోవాలి, 2 ఆపలే. డ్రైవర్ కాదు, చెయ్యి పెట్టా ఆటో వచ్చాడు పాడుకోవాలని బస్సు పిరి పెట్టి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.